ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా మొన్న అంత మంచిగా ఆడినప్పటికీ కూడా వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ కంబ్యాక్ చేశారు, కానీ 55 ఆల్అౌట్ అయిపోయినారు. సెకండ్ ఇన్నింగ్స్లో పర్వాలేదు అనిపించుకున్నారు. దానికి కారణం ఏంటంటే బ్యాటింగ్ ఎబిలిటీ ప్లేయర్స్ లేరు అసలు యాక్చువల్గా సౌత్ ఆఫ్రికా కొన్ని కంట్రీ. సో ఇప్పుడు T20 మొత్తం ఆల్మోస్ట్ వైండప్ చేసేస్తారా టెస్ట్ క్రికెట్ని? టెస్ట్ క్రికెట్ ఏం వైండప్ చేయరు. టెస్ట్ క్రికెట్కి ఉన్నటువంటి బ్యూటీ ఉంటుంది. బట్ మీరు అన్నట్టుగా డిపెండ్స్, అంటే ఇండియా ఆస్ట్రేలియాతో ఆడుతున్నప్పుడు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతున్నప్పుడు ఉండదు. ఇట్ హ్యాపెండ్ ఆల్సో న్యాచురల్లీ. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ ఆడుతున్నప్పుడు ఉండే ఇంట్రెస్ట్ ఉండదు, ఆడుతున్నప్పుడు అసలు అంటే అప్పుడైతే మీరు అన్నట్టుగా అప్పుడున్నటువంటి క్రేజ్ టెస్ట్ క్రికెట్లో ఉందా అంటే ఇప్పుడు లేదు, అసలు లేదు. ఇప్పుడైతే స్టేడియం కచాకచ్ బరావు అంటారు కదా, అసలు యాక్చువల్గా ఇసుక వేస్తే రాలేదు, అంత జనం వచ్చేవారు, అంత క్రౌడ్ ఉండేది, అటువంటి క్రికెటర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉన్నారు, లేరని కాదు. బట్ ఇప్పుడు దాన్ని ఏమంటారంటే ఆ క్వాలిటీ తగ్గుతూ వచ్చింది టెస్ట్ క్రికెట్. బట్ ఆయన కానీ ఐపీఎల్ బాగా నడుస్తుంది. ఐపీఎల్ ఈజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ టోర్నమెంట్. ఐపీఎల్ ఒక ప్లాట్ఫామ్గా కూడా మారింది, అందులో డౌట్. ఐపీఎల్ వేలము, ఆ వేలం జరుగుతున్నప్పుడు చూస్తే వాడిని వాటి నుంచో పెట్టి వాడు ఇట్లా అంటారు. అంటే అఫ్ కోర్స్ వాళ్ళు రారనుకోండి, పేరు పెట్టి ఇట్లా అనగానే వాడికి ఇంత మాట్లాడుతుంటే వాడిని వాడేసుకుంటున్నారు, వాడిని కొనేసుకుంటున్నారు అని అనిపిస్తుంది. అంటే క్వాలిటీ ఉంది కనుకనే వాడుకుంటారు. అదే ఐపీఎల్లో ఎక్కువ పలికిన వాడు గేమ్లోకి వచ్చేసరికి పోతాడు. అలా ఏం లేదు, అంటే కొంచెం మీరు అన్నట్టుగా అది కూడా జరిగింది. లాస్ట్ టైం జరిగింది అదే. లాస్ట్ ఇయర్ మీరు అన్నట్టుగా శామ్ కరణ్ తీసుకున్నారు. కరెక్ట్, శామ్ కరణ్ 18 పాయింట్ సంథింగ్ పెట్టి తీసుకున్నారు. పంజాబ్ వాళ్ళు చెన్నై నుంచి అటు వెళ్ళిపోయినాడు. అతని పర్ఫార్మెన్స్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు మిచెల్ స్టార్క్ మీరు అన్నట్టుగా 24.75, 25 కోట్లు అనుకోండి. తర్వాత 20+ హైదరాబాద్ తీసుకుంది, సన్ రైజర్స్ హైదరాబాద్, మన ప్యాట్ కమిన్స్ కోల్కతా స్టార్క్ తీసుకుంది. అంటే వీళ్ళకి క్వాలిటీ ఉంది, బట్ డెలివర్ చేస్తారా అనేది ఐ థింక్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. తర్వాత కిషోర్, బట్ అలా లేరని కాదు కిషోర్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్ గేల్ అంత డబ్బు పెట్టి తీసుకున్నప్పుడు క్రిస్ గేల్ ప్రొవైడెడ్ ఎంటర్టైన్మెంట్, కైరన్ పొలార్డ్ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేశాడు, బ్రావో చేశాడు. తర్వాత మీరు ఎవరిని తీసుకున్నా కానీ అంటే డబ్బు పెట్టి తీసుకోవడంలో న్యాయం, అంటే వాళ్ళు న్యాయం చేస్తే చేయగలిగారు. కానీ క్రికెట్ బతుకుంటుందా ఇండియాలో? డెఫినెట్ గా అండి, క్రికెట్ ఇండియాలో కాదు ప్రపంచం మొత్తంలో ఇవి జరుగుతున్నప్పుడు. అంటే ఒకటి టైం పీరియడ్ ఆఫ్ దట్ క్రికెటర్ ఈజ్ వెరీ లెస్ కంపారిటివ్లీ. అంటే టెస్ట్ క్రికెట్ మీరు అన్నారు కదా స్టార్టింగ్ లోనే, పబ్లిక్ లోనే పేషెన్స్ ఉండటం లేదు, పబ్లిక్ పేషెన్స్ ఉండట్లేదు. ఇప్పుడు దానికి కారణం ఏంటంటే ఇప్పుడు చెప్తాను పడండి. ఇప్పుడు చూడండి, దాదాపుగా ఇప్పుడు ఇండియాలో కూడా ఎన్ని ఛానల్స్ అయిపోయినాయి అంటే ఒక 100 నుంచి 150 ఛానల్స్ ఉన్నాయి. ఒక్క ఛానల్ ఒక 5 minutes చూసేటటువంటి పేషెన్స్ ఎవరికి లేకుండా అంటే స్విచ్ ఓవర్ చేస్తున్నారు అసలు. ఇప్పుడు దానికి కారణం ఏమవుతుందండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ జరగబోతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఉంది 25 నుంచి జనవరి. 5 టెస్ట్ మ్యాచెస్ ఆడుతున్నారు. అదే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా T20 లీగ్ జరుగుతున్నది అనుకోండి, పీపుల్ గెట్ మోర్ అట్రాక్టెడ్ టు దట్ యాక్చువల్లీ. ఇప్పుడు బిగ్ బ్యాచ్ ఆస్ట్రేలియాలో జరుగుతున్నది కదా, సౌత్ ఆఫ్రికాలో ఇండియా సౌత్ ఆఫ్రికా ఆడుతున్నప్పటికీ కూడా అట్రాక్షన్ అంతా అటు అసలు యాక్చువల్గా. అంటే పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటంటే వాళ్ళకు కావాల్సింది ఏంటంటే తక్కువ టైంలో మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి వాళ్ళకి. అసలు ఆ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది ఏంటంటే 2020 ఇచ్చేది డెఫినెట్లీ ఎంటర్టైన్మెంట్. కరెక్టే, క్రికెట్లో అయితే ఓకే 2020 ఫార్మాట్ అని తీసుకొచ్చారు, బాగానే ఉంది. టెన్నిస్ వింబుల్డన్లకు కానీ US ఓపెన్ కానీ ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఇంకా ఆ క్రేజ్ ఎక్కడ తగ్గలేదు. క్రేజ్ కాదు, మీరు అన్నట్టుగా ఆ డ్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ డ్యూస్ ఒక ½ an hour వరకు కొనసాగుతుంటే ఆ డ్యూస్ లో కూడా ఏం రూల్ తీసుకురాలేదు, రూల్ లేదు వాళ్ళకి. అంటే ఆ బ్యూటీ అలా ఉంది అసలు కదా. ఇప్పటికీ ఆ టెన్నిస్ బతుకుంది, గ్రేస్ ఉంది. టెస్ట్ క్రికెట్ లో కూడా ఉన్నది లేదని కాదు, బట్ నవరత్నోవా, ఆ తర్వాత స్టెఫీ గ్రాఫ్, తర్వాత మోనికా సెలెస్, పీట్ సాంప్రాస్ ఉన్న. ఇప్పుడు అఫ్ కోర్స్ ఇప్పుడు ఉన్నటువంటి నడాల్ కానివ్వండి, ఫెడరర్, వీళ్ళందరూ కూడా, తర్వాత జోకోవిచ్ వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి ప్లేయర్స్ అండి. దానికి ఉన్నంత స్ట్రెంగ్త్ క్రికెట్ లో రావట్లా. స్ట్రెంగ్త్ ఆ క్లాస్ అనేది ఇప్పుడు అంటే జనరేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఇప్పుడు జోకోవిచ్ తర్వాత మళ్ళీ ఒక అల్కరాజ్ రెడీ అయిపోయినాడు, అంటే నెక్స్ట్ జనరేషన్ యొక్క దాన్ని క్యారీ చేయడానికి. ఇప్పుడు ఫుట్బాల్లో కూడా ఫుట్బాల్ కొనసాగడానికి మీరు అన్నారు కదా, మీరు మరడోనా పేరు తీశారు కదా, మరడోనా కంటే ముందు ఎవరు ఉండేది? పేలే ఉండేది. పేలే తర్వాత మరడోనా వచ్చాడు. మరడోనా వచ్చిన తర్వాత మరొక రొనాల్డినో అని మరొక ప్లేయర్ ఉండే. తర్వాత మీకు 2004 నుండి మీకు రొనాల్డో ఉన్నప్పుడే 2007 నుండి మెస్సీ వచ్చాడు. మళ్ళీ తర్వాత మీకు నేమర్ వచ్చాడు. సో ఇప్పుడు ఎంబాపే ఉన్నాడు. సో అంటే ఒక్కొక్క జనరేషన్ లో ఒక్కొక్క ప్లేయర్ ఉండడం తోటి దాని యొక్క క్రేజ్ కంటిన్యూ అవుతుంది. ఇండియాలో క్రికెట్ కు మెయిన్ సక్సెస్ ఏంటంటే ఎవ్రీ జనరేషన్ లో ఇండియాకు అద్భుతమైనటువంటి క్రికెటర్స్ లభిస్తున్నారు. ఒకప్పుడు గుండప్ప విశ్వనాథ్, కపిల్ దేవ్, కిర్మానీ, పటోడి, తర్వాత ప్రసన్న, బేడి,
వెంకటరాఘవన్, చంద్రశేఖర్. అది పెద్ద టీం, అది చాలా అబ్సల్యూట్లీ అండి. తర్వాత అజరుద్దీన్ వచ్చాడు, దాన్ని కొనసాగించాడు. తర్వాత అజరుద్దీన్ ఉన్నప్పుడే మళ్ళీ టెండూల్కర్ వచ్చాడు, శ్రీకాంత్ వచ్చాడు, కపిల్ దేవ్ అయిపోయిన తర్వాత, వెంకసర్కర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, ధోని, అనిల్ కుంబ్లే. బౌలర్స్ లో కూడా మీరు అన్నట్టు ఎవ్రీ జనరేషన్ శ్రీనాథ్, అబ్సల్యూట్లీ ఈ జనరేషన్ అది. ఇప్పుడు కూడా ఈ జనరేషన్ లో చూస్తే బుమ్రా ఇస్ డూయింగ్ ఓకే అండ్ సిరాజ్ ఇస్ డూయింగ్ వెల్ యాక్చువల్లీ. ఇప్పుడున్న పిల్లల్ని మనం ఆ పేర్లు అడిగితే ఎవరు వాళ్ళని అంటారు. వెంకటేష్ ప్రసాద్ తెలియదు వాళ్ళకి, శ్రీనాథ్ తెలియదు. శ్రీనాథ్ మన దాంట్లో చాలా ఫాస్ట్ బౌలర్, ఆ శ్రీనాథ్ తెలియదు. శ్రీనాథ్ ఇప్పుడు మోర్ యాజ్ రెఫరీగా చూస్తున్నారు, ఇంటర్నేషనల్ రెఫరీగా చూస్తున్నారు. అంటే ఆ రోజుల్లో మీరు విశ్వనాథ్ రోజుల్లోనైతే క్రికెట్ ఎక్కువగా టెలివిజన్ లేదు. 83లో కూడా వరల్డ్ కప్ ఫైనల్ చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బాంబే, హైదరాబాద్ చూసుంటారు కానీ, బట్ మిగతా విలేజెస్ లో అప్పటికి ఇంకా టెలివిజన్, ఒక దూరదర్శన్ ఒకటే. మీరు అన్నారు కదా క్రికెట్ అసలు యాక్చువల్గా ఎప్పుడైతే ఈ టెలివిజన్ రైట్స్ బోర్డ్స్ తీసుకోవడం మొదలుపెట్టాయో అప్పటి నుండి బీసీసీఐ స్ట్రాంగర్ గా తయారైంది. అంటే ఇప్పుడు దూరదర్శన్ కు 5 lakhs ఇవ్వాలి, వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే మేము టెలివిజన్ మీకు క్రికెట్ మ్యాచ్ చూపాలి అంటే స్టార్ నుండి వీళ్ళు పైసలు తీసుకుంటారు, బీసీసీఐ బోర్డు తీసుకొని టెలికాస్ట్ చేస్తుంటారు. ఆ తర్వాతనే మీరు అన్నట్టుగా కమర్షియల్ గా తయారైంది. అండ్ ఇప్పుడు ఇండియా బీసీసీఐ అనేది ఒక స్ట్రాంగెస్ట్ బోర్డుగా తయారైంది. ఇప్పుడు మీరు ఇన్ని ఛానల్స్కి కామెంటరీగా చేశారు కదా, కామెంటేటర్గా. సో ఎప్పుడన్నా డైరెక్ట్గా వాళ్ళతో మీట్ అవటం? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. చూడండి, నా జీవితంలో రియల్గా చెప్పాలంటే ఐ హావ్ బీన్ సో లక్కీ. ఎప్పుడు కూడా నేను ఎందుకంటే నేను ఎవరినైతే ఆరాధించదో, నాకు చిన్నప్పటి నుండి గుండప్ప విశ్వనాథ్ అంటే చాలా ప్రాణం. అసలు యాక్చువల్గా ఆయన క్రికెట్ అంటే చూడకపోయినా, బట్ ఆయన వినడం, తర్వాత విశ్వనాథ్ లాగా. మీరు గుండప్ప విశ్వనాథ్ అని 3 సార్లు అన్నారు, ఇప్పుడు పక్కన నేను వేసుకోవాలి, ఎవరు ఆ ఫోటో చూపించుకోవాలి? నేను ఆ ఫోటో కాదు, నాకు విశ్వనాథ్ నన్ను ఆశీర్వదించినటువంటి వీడియో పంపుతాను మీకు. రీసెంట్ గా నేను విశ్వనాథ్ నన్ను ఆశీర్వదించినటువంటి వీడియో పంపుతాను.